క్షేత్రంలో జగన్నాథ స్వామి స్నానోత్సవం తర్వాత ఏకాంతవాసంలోకి వెళ్లారు. చిత్రపటాలు మినహా శ్రీక్షేత్రంలో స్వామి దర్శనం దొరకదు. ఆలయం కూడా విలవిలబోతోంది. మరి భక్తులకున్న ప్రత్యామ్నాయం ఏమిటి? స్వామి దర్శనం ఎలా? అలర్నాథ్ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీ మహావిష్ణువు. మరి ఆలయ ప్రత్యేకతలేమిటో ఇప్పుడు చూద్దాం. పూరి జగన్నాథుడి ఆలయానికి 23 కిలోమీటర్ల దూరం. అది కూడా దాదాపు పూరిలో భాగమే. అలర్నాథ్, అలకనాథ్ శ్రీ మహావిష్ణువుకు అంకితమైన పవిత్రమైన పుణ్యక్షేత్రం. వారం రోజుల కిందటి వరకు ఇంత పెద్ద తాకిడేం లేదు. భక్తులైతే వస్తూ ఉంటారు, అంత రద్దీ కూడా లేదు. ఇప్పుడు ఈ ఆలయమే భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీక్షేత్రంలో దేవస్నాన పౌర్ణమి సందర్భంగా 108 కలశాల సుగంధ ద్రవ్యాలతో కూడిన నీటితో చేసిన స్నానోత్సవం తర్వాత అస్వస్థతకు గురై దేవతామూర్తులకు జ్వరం వస్తుందని నమ్ముతారు. చికిత్స కోసం మూల విరాట్టును తెరమరుగు చేస్తారు. ఏకాంత గదిలో శ్రీ జగన్నాథుడు విశ్రాంతి పొందుతూ సుమారు 15 రోజుల పాటు గోప్యంగా వైద్య సేవలు పొందుతారు. ఈ కాలంలో భక్తులకు మూల విరాట్టుల దర్శనం అనుమతించరు. కేవలం చిత్రపట దర్శనమే. శ్రీమందిరంలో మూల విరాట్లు తెరమరుగు కావడంతో చిత్రపటాలు దర్శనమిస్తూ ఉంటాయి. రత్న వేదికపై బలభద్రుడు, దేవి సుభద్ర, శ్రీ జగన్నాథునికి ప్రతిరూపాలుగా వేర్వేరుగా 3 చిత్రపటాలని దర్శనం కోసం ఏర్పాటు చేశారు. అయినా సరే ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి దేవతామూర్తులకిచ్చే హారతులను వీక్షించి ఆ చిత్రపటాలకే ప్రణమిల్లి వెళ్తూ ఉంటారు. శ్రీ జగన్నాథుడు కొలువు తీరిన శ్రీమందిరంలో దర్శనం మూసివేయడంతో భక్తులు దర్శనం కోసం బ్రహ్మగిరిలోని అలర్నాథ్ ఆలయానికి తరలి వెళ్తున్నారు. పూరికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మగిరిలోని ఈ చిన్న ఆలయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. క్రీస్తు శకం 1610లో శ్రీ చైతన్య మహాప్రభు తన అనుచరులతో కలిసి ఈ ప్రాంతంలో బస చేసినప్పుడు శ్రీ జగన్నాథుడు సాక్షాత్కరించడంతో అలర్నాథ్ పేరుతో నిత్య పూజలు అందుకుంటూ భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ మందిరంలో శ్రీ జగన్నాథుడు తెరమరుగైన సమయంలో అలర్నాథ స్వామిని ఒక్కరోజు దర్శించుకోవడం వల్ల ఏడాది పొడవునా 365 రోజుల పాటు జగన్నాథ స్వామిని దర్శించడం వల్ల లభించే పుణ్యానికి సమానమని నమ్ముతారు. ఇప్పుడు లక్ష్మీదేవి, సరస్వతీదేవిల మధ్య నల్ల గ్రానైట్ చతుర్భుజ నారాయణి రూపంలో అలర్నాథ స్వామి పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి మూల విరాట్ సుమారు 5.5 అడుగుల ఎత్తులో నల్లరాతితో చెక్కబడిన 4 చేతుల విష్ణుమూర్తి, శంఖు, చక్ర, గద, పద్మాలను స్వామివారు ధరించి ఉంటారు. ఈ ఆలయంలో స్వామివారికి సమర్పించే ప్రత్యేకమైన ఖీర్, పరమాన్న ప్రసాదం చాలా ప్రసిద్ధి చెందింది. పాలతో చేసే ఈ తీపి నైవేద్యం అంటే భక్తులకు కూడా బాగా ఇష్టం. అలర్నాథ్ ఆలయ పరిసరాల్లో ఉన్న దుకాణాల్లో కూడా అల్పాహారాలతో పాటు ఇలాంటి ఖీర్ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక మళ్ళీ మనం శ్రీక్షేత్రం విషయానికి వస్తే ఆలయంలోని వైద్య గృహంలో పురుషోత్తముడికి సపర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 14న పురుషోత్తముడి నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం రోజున శ్రీ జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర 16న ప్రారంభమవుతోంది. 24న బహుదా యాత్ర, తిరుగు రథయాత్ర, 25న శ్రీక్షేత్ర ఆవరణలో జగన్నాథుని సున్నాభేష అని పిలుచుకుని స్వర్ణాలంకారం, 26న అధర్ణ పౌన ఉత్సవం, 27న నీలాద్రి విజే అంటే ఆలయ ప్రవేశ వేడుకతో రథయాత్ర ముగుస్తుంది. రథయాత్రకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఓవైపు సాగుతూ ఉంటే 3 దేవతామూర్తులకు ప్రత్యేక రథాలు సిద్ధమవుతున్నాయి.